పద్మమాలిని అన్న ఈ మాటకి యోగశాస్త్రపరంగా చాలా అందమైన విశేషం ఉంది. సుషుమ్నా నామ యా నాడి నాడీ చక్రస్య నాయిక. శతంచ ఏకాచ నాడ్య అని చెప్పి మనకి 101 నాడులు ఉన్నాయి. ఆ ఒక నాడి సుషుమ్న అని పేరు. ఈ నాడులన్నిటిలో శ్రేష్టమైనది నాయిక. అది ముక్తియాన మహాయాన యోగియానమితి శృత. దీన్నే ముక్తినాడి అని, యోగనాడి అని, మహానాడి అని కూడా చెప్తుంటారు. శక్తిర్యా వైష్ణవీ సూక్ష్మ మన్మయీ పరికీర్తిత సంకల్ప విషయ సర్వాః యాం ఆలంబ్య తిష్టతి. ఈ సుషుమ్న లోపల వైష్ణవీ శక్తి, దాన్నే సూక్ష్మ అని అంటారు. లక్ష్మీ స్వరూపమేది, అది దాంట్లో కదలుతూ ఉంటుంది. అది అన్ని సంకల్పాలకి వికల్పాలకి ఆధారం. ఇది అంటే 100 నాడుల లోపల సుషుమ్న లోపల అమ్మవారే వేంచేసి ఉంటుంది. ఈ సుషుమ్న పైకి కిందకి కూడా కదులుతూ ఉంటుంది. పరమాకాశంలో బ్రహ్మరంధ్రం దాకా అంటే మాడు వరకు వ్యాపించి ఉంటుంది. ఊర్ధ్వంచ అధశ్చ యా భిత్వా జీవం ప్రతివపుః గతిం యాప్తా పరమాకాశం సా సుషుమ్నా ఇతి గీయతే. అదే సుషుమ్న అని చెప్పి ముక్తయే అఖిల జీవానాం సంసారాఖిల ఖేదినాం సాహం సుషుమ్నారూపేణ వర్తే దేహేషు దేహినాం. యోగశాస్త్రంలో ఉన్నత స్థాయికి వెళదామనుకున్న వాళ్ళకి నేనే ఆలంబనవుతాను. సంసారంలో ఉండే దుఃఖం నుంచి బయటపడాలని కోరుకునే వాళ్ళకి నేనే ఆలంబనవుతాను. రెండిటికీ కూడా నేను సుషుమ్న లోపల ఉండి ప్రసరిస్తూ ఉంటాను. ఎవరైతే ఇది గమనించగలరో వాళ్ళకి ఫలితాన్ని ఇస్తా ఉంటుంది. ఎలాగంటే మన కాళ్ళ కిందే నిధి ఉంది, అది తవ్వుకుంటే తెలుస్తుంది ఉంది అని చెప్పి. కానీ మనకు అక్కడ తెలియక ఉపరి సంచరన్ అదే ప్రాంతంలో తిరుగుతూ అడుక్కు తింటున్నట్టే వాడెవడోను. మరి వాడే గనక శుభ్రంగా తవ్వుకుంటే అక్కడే దొరుకుతుంది. అలాంటిదే సుషుమ్న కూడా మన లోపల ఉంది, చూడగలిగే శక్తి మనకు ఉండాలి. ఆ సుషుమ్న నాడి ఆవస్తి శీర్షాత్ ఆమూర్ధ తస్యాం శక్తే పురందర ఆధారాద్రాం పద్మాని ద్వాత్రింశత్ సంస్థితాన్. అక్కడ పైదాకా నాడీ మండలం అంతా కూడా వెన్నుపూస దగ్గర 32 పద్మాలు ఉంటాయి. ఈ పద్మములకి మాలగా ఉంటుంది. ఆ కదులుతూ ఉంటాను సుషుమ్నా నాడిలో. పద్మానాం మాలయా వ్యాప్త తతోహం పద్మమాలిని. అంచేత ఆధారం నుంచి మూలాధారం మొదలుపెట్టుకుని పరమాకాశం దాకా ఉండే 32 పద్మాలని కలుపుతూ ఉంటాను సుషుమ్నా నాడి ద్వారా. అంచేత ఆ స్వరూపాన్ని నేను గనక పద్మమాలిని అని పిలుస్తారు. అంటే పద్మములని మాలగా కలిగినందుకు అర్థం. చేతిలో పద్మము, ఆధారం పద్మము, పైన ఒక పద్మము, పాదపీఠం పద్మము, ఇవన్నీ పద్మమాలిని. ఇది యోగశాస్త్రపరంగా. అంచేత మనకి యోగశాస్త్రంలో సుషుమ్న 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 అనేస్తుంటారు. కానీ ఆ తత్వం ఏమిటో ఎంతమందికి బోధపడుతోంది? ఆ స్వరూపం నాదే అని చెప్తుంది. వెంకటాధ్వరి కూడా ఈ మాట అంటాడు ఒక మాట. శ్రీ సూక్తం తే జనని నళినం స్థానం ఆఖ్యాతి ముఖ్యం. అమ్మా, పద్మమే నీ ప్రధాన స్థానం అని చెప్పి శ్రీ సూక్తంలో చెప్తుంటారమ్మా. అది విశేషమే. అమ్మా లక్ష్మీదేవి, శ్రీ సూక్తం చెప్తున్న నువ్వు ప్రధానంగా ఉన్నది పద్మంలోనే ఉంటావని చెప్పి దృష్టాంతం. దీనికి ఉదాహరణ ఎలా చెప్పగలం? త్వత్ప్రియతమదృశో అంతరాదిత్య విద్య. నీ ప్రియుడేమో ఆదిత్యం లోపల ఉంటాడు, అంతరాదిత్య విద్య. ఆదిత్య అంతర్మండలాంతర్వర్తి, అక్కడ ఉంటాడు. ఆయన ఉదయించగా నువ్వు వికసిస్తావు కదా, అది తెలుస్తూనే ఉంది. అంతేకాదు జన్మస్థానం తవ తనుభవో ధాత. మరి నీ కుమారుడు ఎక్కడి నుంచమ్మా జన్మించింది? పద్మంలోంచే జన్మించాడు. అంటే బ్రహ్మగారికి ఉన్న గొప్పతనము అక్కడి నుంచే వచ్చింది. నీవు వికసిస్తున్నావు, బ్రహ్మని ఆధారం చేసి సృష్టి అంతా కలిగిస్తున్నావు. అంచేత
పద్మమాలిని నువ్వు, పద్మము ద్వారానే ఈ సృష్టి అంతా జరిగింది. అలాంటి స్వరూపం యోగశాస్త్రపరంగా ఎవడైతే గమనిస్తాడో వాడు అదృష్టవంతుడు. అంచేత మాతరం పద్మమాలిని శ్రియం మే కులే వాసయ. ఓ కర్దమ ప్రజాపతి, అలాంటి లక్ష్మీదేవిని నా ఇంట నెలకొని ఉండేలా చెయ్యాలి. ఇది ప్రార్థన. తరువాత 12వ సూక్తం. ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. చిక్లీతుడా, నిన్నొడికి ప్రార్థిస్తున్నాను. స్నిగ్ధము స్నేహపూరితము అయిన జలాలు సృష్టించాలి. నా ఇంటిలో నివసించాలి. నువ్వు అమ్మవారిని ప్రతిష్ఠింపజెయ్యి. ఆవిడ్ని నీ వాసయ, మా ఇంటిలోనే అట్టే పెట్టేలా చెయ్యి. ఎవరయ్యా చిక్లీతుడు? చిక్లీతుడికి ప్రార్థన ఇది. ఎవరి చిక్లీతుడు అంటే గృహరక్షకుడని ఒక సాంప్రదాయంలో, అంటే అమ్మవారి యొక్క భవంతిని రక్షించేవాడు అని చెప్పి. రెండోది ఎవరు? చిత్ క్లీత, మన లోపల చైతన్యాన్ని కలిగించి క్లీబత్వాన్ని, జడత్వాన్ని, బంధత్వాన్ని ఇది తొలగించేవాడు ఆయన. అంతేత మన్మధుడు అని అర్థం. అంచేత కుమారుడు లేదా గృహరక్షకుడు ఎలాగైతే. అంచేత చిక్లీత పద్మగతో నిధిం శంఖ చతుర్దంతీ గజస్తథ కళ్యాణ సర్ప పంచాస్యా చిక్లీతో గృహరక్షక. మనకి లక్ష్మీతంత్రం చెప్తుంది. పద్ముడని, గదుడని, శంఖుడని, చతుర్దంత గజం ఒకటి, కళ్యాణ పేరు కలిగిన సర్పం ఒకటి, ఒక సింహం ఒకటి, చిక్లీతుడు. వీళ్ళంతా కూడా లక్ష్మీ స్వరూపాన్ని కాపలా కాస్తుంటారు. అంటే పద్ముడు, గతుడు, శంఖుడు, ఒక చతుర్దంత గజము. మనకి వెనకటి రోజుల్లో విఠలాచార్య గారి సినిమాల్లో చూపించేవారు. ఒక్కొక్క నిధిని ఓ రాక్షసుడు కాపలా కాస్తుంటాడు, ఒక మోహిని కాపలా కాస్తుండేలాగా. ఒక మామూలు నిధికే ఎంత అయితే సకల ప్రపంచానికి ఆధారమైన నిధి ఎంతమంది కాపలా కాయాలి? ఎంతమంది ఉంటారట? లేదు, ఇంకో రకంగా చెప్పారు కొంతమంది. పద్ముడు, శంఖుడనే చతుర్దంత గజాలు 2 ఉన్నాయి. ఐతల్ల పాము ఉంటుంది, చిక్లీతుడు అన్నారు. ఎలాగైతేమి చిక్లీతుడు గృహరక్షకుడు. అక్కడ చిక్లీత వసమే కులే. నాయన చిక్లీతుడా, నువ్వు నా ఇంట్లో ఉండు. అంటే నిధిరక్షకుడైన నీవే నా దగ్గర ఉన్నావు అనుకో, అమ్మవారి స్వరూపం ఉన్నట్టే లెక్క. అందుకోసం అని చెప్పి, అంటే ధర్మ అవిరుద్ధమైన కామాన్ని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఇక్కడ ఉండి అక్కడ ఉండే సంపద అంతా దొంగతనం నాకు అప్పచెప్పని కాదు అర్థం. అక్కడ విశ్వరూపుడని మహానుభావుడు ఇలాగే ఉన్నాడు. 4 తలకాయలు వేసుకుని యజ్ఞం చేస్తూ ఓ తలతోటేమో శుభ్రంగా పానకం తాగుతున్నట్టే పాపంతా పుచ్చుకుంటున్నాడు సుర. ఇంకో నోటితోటి దేవతలకు అవి సులిస్తున్నాడు, ఇంకో నోటితోటి రాక్షసులకు ఇస్తున్నాడు. ఇలాగా చేసేది అల్లా కాదు. అల్లాని కాదు, నువ్వు ఉంటే చాలు, ఇక్కడ ఉంటే చాలును. అంటే అయ్యా మీరు ఎవరెవరినో కోరకుండా వీళ్ళని అడుగుతారేమిటి అంటే, చిక్లీతుడు మన్మధుడే కదా, అమ్మవారి సంబంధం చేత కొలుచుకుంటున్నాం. నాట్యాద్రిమటిలో కూడా అమ్మవారు కూడా స్వామి నన్ను రక్షించు, వెంకటేశ్వరునితో నన్ను చేర్చు, రంగనాథునితో చేర్చు అంటూ మన్మధున్నే ప్రార్థిస్తుంది. అదే పద్ధతి లోపల ఈ శరణాగతి తత్వానికి ఒక సంకేతము. మాతరం శ్రియం మే కులే నివాసయ. అమ్మ లక్ష్మీదేవిని నా ఇంటి లోపల నిలబెట్టేలా నువ్వు చెయ్యాలి. ఎలాగా అంటే, అమ్మవారు రావాలి అంటే అమ్మవారు చక్కటి స్థానము లోపల రావాలి. పద్మం లోపల. పద్మాలు ఎక్కడుంటాయి? జలము లోపల. అంచేత ఆపసృజంతు, జలమును సృష్టించాలి. జలం అంటే శ్రీమన్నారాయణుడికి ప్రతీక, ఆయన వాసస్థానము. అంచేత అమ్మవారికి భోగస్థానము. అందుకని ఆపో నారాయితి ప్రోక్త ఆపో వై నరసూనవ. నారాయణుడు అన్న శబ్దానికి అర్థం ఏమిటి? నారములే అయనముగా కలిగిన వాడు. అస్య ఆయతనం పూర్వం తేన నారాయణ స్మృత. నారములంటే నీళ్లు, నీరంతా కూడా పరమాత్మకి ఆవాస స్థానము. కాబట్టి ప్రమాదం కాకూడదది. స్నిగ్ధాని, ప్రేమ, అభిమానము, స్నేహము ఉండేలాంటి నీళ్లు కావాలి. అదే అంటారు ఆపోహిష్టామయో భువ తాన ఊర్జే తథాతన మహే రణాయ చక్షసే యోవ శివతమోరస. ఓ జలదేవతలారా, ఉషతీరివ మాతర. ప్రేమ కలిగిన తల్లులు తమ బిడ్డలకి చక్కటి స్తన్యం ఇచ్చినట్టుగా
జలదేవతలు మీరు మాకు రసాన్ని మాత్రమే ప్రసాదించండి. అదిగో అలాంటి ఆపసృజంతు చిక్లీత వసమే గృహే, నా ఇంటి లోపల ఉండవయ్యా. మాతరం శ్రియం మే కులే నివాసయ, అమ్మవారిని కూడా నా కులమునందు నా వంశమునందు అంటే 21 తరములు నా ఇంటి లోపల ఎప్పుడూ కూడా నెలకొని ఉండాలి. దీన్ని సంకీర్ణ స్తబకాన్ని అనువాదం చేస్తూ వేదుల సూర్యనారాయణ శర్మ గారు ఒక మాట అంటారు, నన్ను రక్షింపు మనుచు నీ నాథు చేరి ఒక్కరి పరి తెలుపు చాలు, నా కొనరు ముక్తి అనిశమ్మును నమ్ముకొన్న దాసునకు నాకు అంబ ఈపాటి మాట సాయంబు నీడవే. అమ్మ ఒక మాట చెప్పమ్మా, స్వామి దగ్గర ఉన్నావు కదా, నన్ను రక్షించును ఒక మాట చెప్పు. చిక్లీత వసమే గృహే అని చెప్తూ మాతరం పద్మమాలినిం మే కులే నివాసయ, ఇక్కడ చెప్పినట్టే అక్కడ అంటున్నారు. రామదాసు గారు అనలేదా, నన్ను బ్రోహమని చెప్పవే సీతమ్మ తల్లి అని చెప్పి. అలాగే సీతాదేవి కూడా హనుమంతుడితో అంటుంది, వాచా ధర్మవాప్నుహి, నీ మాట వల్లే రాముడు త్వరగా రావాలి. ఇలా ఒక పురుషకారము, ఒక సహాయం చేసి పెట్టు. ధర్మరాజు అంటాడు, నిండు పేరోల గంపున నీవు కూడా చెప్తే వింటాడేమో, మా తండ్రి కాస్త చెప్పిన మాట వింటాడేమో అంటాడు. పురుషకారాన్ని ప్రదర్శిస్తున్నారు వీళ్ళు. ఓం దేవ్యై నమః, ఓం మాత్రే నమః, ఓం శ్రియై నమః. శ్రియం మాతరం పద్మమాలినిం, నా ఇంటి లోపల నిలబెట్టవయ్యా చిక్లీతుడా అని ప్రార్థన చేస్తున్నారు. అంటే కర్దం లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు, జాతవేదుణ్ణి ప్రార్థన చేశారు, చిక్లీతుణ్ణి, కర్దమ ప్రజాపతిని. అంటే ఎప్పుడూ కూడా స్వామిని కానీ ప్రార్థించేటప్పుడు పరివారంతో కలుపుకొని ప్రార్థించాలి. అదే ఇక్కడ చేస్తున్నారు. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత మాం క్షిప్రం, నేను వచ్చాను చెప్పండయ్యా ఓ వానరవీరులారా అంటాడక్కడ విభీషణుడు కూడా, అందరితోటి కలిసి ఉండి అని తరువాతి సూక్తంలో కూడా ప్రార్థన చేస్తున్నారు. ఏమిటది? జాతవేదో మమావహ, ఓ జాతవేదుడా. మళ్ళీ జాతవేదుడితోటే ప్రారంభించుకున్నాం, జాతవేదుడితోటే ముగింపు దగ్గరకు వస్తున్నాం. జాతవేదో మమావహ, అయ్యా అగ్నిదేవ, ఆర్ద్రాం పుష్కరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. మళ్ళీ అగ్నికే ప్రార్థన చేస్తున్నాం. ఎలాగా? ఆర్ద్రాం, చక్కటి ఆర్ద్రత కలిగినది, దయగలిగిన తల్లి. పుష్కరిణీం, చక్కటి జలాశయం వలె ప్రశాంతమైన తత్వం కలిగినది, మమ్మల్ని పోషించే తల్లి. యష్టిం పింగళాం, చక్కటి స్వరూపం కలిగినది, సౌందర్య రాశి పింగళవర్ణురాలు. పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం, పద్మములనే మాలగా కలిగినది, చంద్రుని వంటి ప్రశాంత స్వభావం కలిగినది. హిరణ్మయి బంగారు తల్లి. లక్ష్మీం జాతవేదో మమావహ, జాతవేదుడా మమ్మల్ని రక్షించేలా చెయ్యి. అంటే ఈ పదములన్నీ కూడా మళ్ళీ పునరుక్తి అయినప్పటికీ స్థానభేదం చేత విశేషం ఉంటుంది. ఇక్కడ ఆర్ద్ర, దయగలిగిన తల్లి. ఆర్ద్రత అంటే అర్థము దయా అని అర్థం అన్నమాట, మనస్సు కరిగిపోవుట. సమస్త జననీం వందే చైతన్య సంయదాయనీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. వేదాంత దేశికుల వారు దయాశతకంలో స్తోత్రం చేస్తూ, లక్ష్మీదేవి అంటే ఎవరో కాదయ్యా, దయాస్వరూపమే. సమస్త జననీం వందే, అందరికీ తల్లి ఆవిడ. చైతన్య స్తన్యదాయని, చైతన్యమనే స్తన్యమునిస్తుంది. శ్రేయసీ శ్రీనివాసస్య, శ్రీనివాసుని ఎప్పుడు కూడా ఆశ్రయించి ఉంటుంది. కరుణామివ రూపిణీం. వేదుల వారు అనువాదం చేస్తూ, వేదాంత సంయగుపాసితంబగు నీదు వైభవము నెరుగ ఎవడు నేర్తును. ఎలా తెలుస్తుందమ్మా నీ గొప్పతనము? ఆ తనికిడి వైభవము దయార్జచిత్తవై భవము పాయగజేయుదువు. ఇక్కడ వైభవము అన్న పదం మీద చాలా చమత్కారం వేశారు. ఇక్కడ నీదు వైభవము ఎవరు నేర్చునెవ్వడు, అతనికి ఇది వైభవము, అతనికి వైభవం ఇస్తావుట. దయార్ద్ర చిత్తవై భవము పాయగజేతువు. ఆ వైభవంలో వయ్యడు కలిపి భవాన్ని పోగొడతావు, వైభవం ఇస్తావు, భవాన్ని పోగొడతావు నువ్వు అంటూ అలాంటి దానివమ్మ. అంచేత అలాంటి అమ్మవారిని మాకు అనుగ్రహింపజెయ్యి. పుష్కరిణి, పుష్కరిణి అంటే చక్కటి
సరస్సు వంటి స్వరూపం కలిగినది. పుష్కర శబ్దం అంటే పద్మము కలిగి ఉండే సరస్సుకు ఒక పేరు, అంటే పద్మవనాలయ అని అర్థం అన్నమాట. పుష్కరం అంటే ఏనుగు తొండము యొక్క భాగమునికి పుష్కరం అని పేరు. అంటే ఏనుగులన్నీ కూడా తొండముల చివర ఆ భాండముల నట్టే పెట్టుకుని కలశములతో ఆర్ద్రతో చక్కగా అభిషేకం చేస్తుండే కనుక ఆర్ద్రాం పుష్కరిణి. ఏనుగులచే నిరంతరము కూడా స్పృశించబడేది, పోషణ కలిగించేది ఆర్ద్రాం పుష్కరిణి అని అంటున్నారు.